చూడండి మా ఫిజిక్స్ సింప్లిఫైడ్ సిరీస్లో మనం మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంలో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చెప్పుకుంటున్నాం అమ్మా. ఆ మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంలో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో థర్డ్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఇది. థర్డ్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ చూసే ముందు ఇన్ కేసు సెకండ్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ యాంపియర్స్ లా చూడకపోతే ఫస్ట్ అది చూసి అప్పుడు దీనికి రండి అమ్మా. ఎందుకంటే ఆ యాంపియర్స్ లానే ఇక్కడ అప్లై చేస్తాం మనం. ఓకే అమ్మా, ఆ యాంపియర్స్ లానే ఇక్కడ మనం అప్లై చేస్తాం. ఓకేనా? రైట్. సో యాంపియర్స్ లా చూసి రండి. ఓకేనా? రైట్, చూడమ్మా. సో క్వశ్చన్ ఏంటి? ఫైండ్ ది మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డ్యూ టు ఎ లాంగ్ కరెంట్ క్యారియింగ్ కండక్టర్. ఓకే, మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డ్యూ టు ఎ లాంగ్ కరెంట్ క్యారియింగ్ కండక్టర్ గురించి చెప్పమంటున్నాడు. ఇదిగోండి లాంగ్ కరెంట్ క్యారియింగ్ కండక్టర్ ఇదే. లాంగ్ కరెంట్ క్యారియింగ్ కండక్టర్ అంటే ఇన్ఫినిట్ లెంగ్త్ ఉన్న కరెంట్ క్యారియింగ్ కండక్టర్ అనేది ఇదే. సో నేను ఒక లాంగ్ కరెంట్ క్యారియింగ్ కండక్టర్ని తీసుకున్నా. కన్సిడర్ ఏ లాంగ్ స్ట్రైట్ కరెంట్ క్యారియింగ్ కండక్టర్. ఫస్ట్ పాయింట్. ఓకే అమ్మా, ఒక లాంగ్ కరెంట్ క్యారియింగ్ కండక్టర్ వల్ల ఒక పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉంటుందో మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో దానికి నేను ఒక లాంగ్ కరెంట్ క్యారియింగ్ కండక్టర్ తీసుకున్నా, అదే రాశాను. ఓకే, ఇందులో ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది అంటే ఐ అనే కరెంట్ ఫ్లో అవుతుంది అనుకుంటున్నా. ఇందులో ఐ అనే కరెంట్ ఫ్లో అవుతుంది అనుకుంటున్నాను. ఓకే, ఐ అనే కరెంట్ ఫ్లో అవుతుంది, అదే తీసుకున్నా. లెట్ ఐ బి ద కరెంట్ ఇన్ ది కండక్టర్. ఈ కరెంట్లో కండక్టర్లో ఎంత కరెంట్ ఉందమ్మా? ఐ అనే కరెంట్ ఫ్లో అవుతుంది. నెక్స్ట్ నేనేం చేస్తున్నాను? ఈ కరెంట్ క్యారియింగ్ కండక్టర్ వల్ల ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర పి అనే పాయింట్ తీసుకుంటున్నామా. ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ఎంత ఉంటుంది అది క్యాలిక్యులేట్ చేయాలి. సో నేను ఏం చేశాను? ఒక పాయింట్ పి తీసుకున్నా. ఆ పాయింట్ పి ఎంత డిస్టెన్స్ లో తీసుకున్నా? ఆర్ అనే డిస్టెన్స్ లో తీసుకుందాం. ఈ పాయింట్ పిని ఎంత డిస్టెన్స్ లో తీసుకున్నామా? ఆర్ అనే డిస్టెన్స్ లో తీసుకున్నా. అదే నెక్స్ట్ పాయింట్ కింద రాసా చూడండి. లెట్ పి బి ఏ పాయింట్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆర్ ఫ్రమ్ ది కండక్టర్. లెట్ పి బి ఏ పాయింట్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆర్ ఫ్రమ్ ది కండక్టర్. కండక్టర్ నుంచి ఆర్ అనే డిస్టెన్స్ లో ఒక పాయింట్ కన్సిడర్ చేశాను. ఆ పాయింట్ని పి అనుకున్నా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే దీని చుట్టూరు ఏది కరెంట్ క్యారియింగ్ కండక్టర్ ఇలా ఉంది కదమ్మా. ఇది కరెంట్ క్యారియింగ్ కండక్టర్ ఇలా ఉంది. ఇక్కడ పాయింట్ పి ఉంది. ఇదిగోండి ఇక్కడ పాయింట్ పి ఉంది. ఓకే, అది ఎంత డిస్టెన్స్లో ఉంది? ఆర్ అనే డిస్టెన్స్లో ఉంది. కాబట్టి నేను ఏం చేస్తా? ఆర్ అనే రేడియస్ తోటి దీని చుట్టూరు ఒక సర్కిల్ ఇలా డ్రా చేస్తా. ఈ కరెంట్ క్యారింగ్ చుట్టూరు ఒక సర్కిల్ డ్రా చేస్తా అమ్మా. ఎంత రేడియస్ తోటి? ఆర్ అనే రేడియస్ తోటి. ఆ సర్కిల్ ఆ పి అనే పాయింట్ నుంచి పాస్ అయ్యే విధంగా. ఓకేనా? సో ఈ కరెంట్ క్యారియింగ్ కండక్టర్ చుట్టూరు నేను ఒక సర్కిల్ ఇలా కన్స్ట్రక్ట్ చేస్తాను. ఇమాజినరీ సర్కిల్ ఇది. ఓకే అమ్మా, అంటే అది ఓవల్లా కనపడవచ్చు. యాక్చువల్గా 3 డైమెన్షనల్లో ఆలోచించండి అమ్మా. 3 డైమెన్షనల్లో ఆలోచించండి. ఇది ఒక సర్కిల్ అనమాట. దీని చుట్టూరు ఉన్న సర్కిల్ 3 డైమెన్షనల్ మనం ఇలా బయటకు వేయలేం కదా. ఓకే, సో ఇది కరెంట్ క్యారియింగ్ కండక్టర్. ఇక్కడ పి అనే పాయింట్ ఉంది. దీని చుట్టూరు ఒక సర్కిల్ కన్సిడర్ చేశారు. రేడియస్ ఎంతమ్మా? ఆర్. ఆ సర్కిల్ ఎక్కడి నుంచి పాస్ అవుతుంది? పి అనే పాయింట్ నుంచి పాస్ అవుతుంది. ఆ పాయింట్స్ ఇక్కడ రాస్తున్నా. కన్సిడర్ ఏ సర్క్యులర్ పాత్ ఆఫ్ రేడియస్ ఆర్. ఒక సర్క్యులర్ పాత్ కన్సిడర్ చేయమంటున్నా. దాని రేడియస్ ఎంత? ఆర్ ఉండాలి అంటున్నా. అరౌండ్ ది కండక్టర్. అదే కదా నేను చేసింది. కండక్టర్ చుట్టూరు ఒక సర్క్యులర్ పాత్ నేను కన్సిడర్ చేశాను. ఇమాజినరీ అనమాట. ఎందుకు? యాంపియర్స్ లో అప్లై చేయడానికి. యాంపియర్స్ లో అప్లై చేయడానికి ఒక క్లోజ్డ్ పాత్ తీసుకోవాలి. నేను ఇక్కడ సర్క్యులర్ పాత్ తీసుకున్నా. ఓకే, అండ్ దిస్ సర్క్యులర్ పాత్ ఈస్ పాసింగ్ త్రూ పాయింట్ పి. ఈ సర్క్యులర్ పాత్ పి అనే పాయింట్ నుంచి పాస్ అవుతుంది అనుకో. ఓకే అమ్మా, నేను యాంపియర్స్ లో అప్లై చేయాలంటే ఒక స్మాల్ ఎలిమెంట్ తీసుకోవాలి. డిఎల్ అనే లెంగ్త్ ఉన్న ఎలిమెంట్. ఇదిగోండి ఇక్కడ తీసుకుంటున్నామా. డిఎల్ అనే లెంగ్త్ ఉన్న ఎలిమెంట్ ఇదిగోండి పి అనే పాయింట్ దగ్గర తీసుకుంటున్నా. పి అనే పాయింట్ దగ్గరే డి అనే లెంగ్త్ ఉన్న ఎలిమెంట్ తీసుకుంటున్నా. సర్క్యులర్ పాత్ ఏమో ఈ డైరెక్షన్ లో తీసుకున్నా. అది కూడా ఇంపార్టెంట్ కదమ్మా. సర్క్యులర్ పాత్ నేను ఇదిగోండి ఇలా ఈ డైరెక్షన్ లో తీసుకున్నా. ఈ డైరెక్షన్ ఇలాగా. ఓకే, అంటే కింద నుంచి చూస్తే క్లాక్ వైజ్, పై నుంచి చూస్తే యాంటీ క్లాక్ వైజ్ అనమాట. సో అలా ఉండేటట్టు తీసుకున్నా సర్క్యులర్ పాత్. ఓకే అమ్మా, రైట్. సో ఈ డిఎల్ అనే ఎలిమెంట్ నేను చిన్న ఎలిమెంట్ కన్సిడర్ చేశాము. డిఎల్ అనే లెంగ్త్ ఉన్న చిన్న ఎలిమెంట్. ఈ పి అనే పాయింట్ ఇది. ఈ పి అనే పాయింట్ దగ్గర డిఎల్ అనే లెంగ్త్ ఉన్న చిన్న ఎలిమెంట్ కన్సిడర్ చేశాను. ఓకే, ఈ డిఎల్ అనే ఎలిమెంట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ బి అనుకుంటున్నా. ఓకే అమ్మా,
ఈ కరెంట్ క్యారియింగ్ కండక్టర్ వల్ల ఈ డిఎల్ అనే ఎలిమెంట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ బి అనుకుంటున్నా, ఆ బి వాల్యూ నేను క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే అమ్మా, ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర డిఎల్ అనే ఎలిమెంట్ కన్సిడర్ చేశాను. ఆ డిఎల్ అనే ఎలిమెంట్ వల్ల ఆ డిఎల్ అనే ఎలిమెంట్ దగ్గర ఈ కరెంట్ క్యారియింగ్ కండక్టర్ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత బి అనుకుంటున్నా, అదే రాశాను. లెట్ బి బి ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ఎక్కడ ఎట్ ది ఎలిమెంట్ డిఎల్ అనే ఎలిమెంట్ దగ్గర. ఓకే, సో మొత్తం అన్ని కన్సిడర్ చేస్తాం. డైరెక్ట్ గా మనం యాంపియర్స్ లా అప్లై చేస్తాం. ఫ్రమ్ యాంపియర్స్ లా ఏం చెప్తుందమ్మా, ఇంటిగ్రల్ బి బార్ డాట్ డిఎల్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఐ. బి అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్, డిఎల్ అంటే లెంగ్త్ ఆఫ్ ది స్మాల్ ఎలిమెంట్, మ్యూ నాట్ అంటే పర్మియబిలిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్, ఐ అంటే నెట్ కరెంట్ ఎన్క్లోజ్డ్ బై దిస్ క్లోజ్డ్ పాత్. ఓకే, ఇక్కడ మనకు ఒకటే ఒక కరెంట్ ఉందమ్మా, కరెంట్ ఐ. సో ఐ అని రాశారు. ఓకే అమ్మా, ఈ క్లోజ్డ్ పాత్ లో ఎంత కరెంట్ ఎన్క్లోజ్ అయ్యింది, ఐ అనే కరెంట్ ఎన్క్లోజ్ అయ్యింది. సో అదే రాశారు ఐ. సో బి బార్ డాట్ డిఎల్ బార్ ని మనం బీడిఎల్ కాస్ థీటా అని రాయొచ్చు. ఓకే, బి బార్ డాట్ డిఎల్ బార్ ని బీడిఎల్ కాస్ థీటా అని రాయొచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి అమ్మా, ఇక్కడ ఒక విషయం గమనించండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎటు ఉంటుంది? ఓకే, ఈ పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎటు ఉంటుంది, దానికి కూడా రైట్ హ్యాండ్ థంబ్ రూల్. ఓకే, ఇది రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ఏం చెప్తుంది అంటే, కరెంట్ క్యారియింగ్ కండక్టర్ లో కరెంట్ ఏ డైరెక్షన్ లో వెళ్తుంది, పైకి వెళ్తుంది. ఆ పై డైరెక్షన్ లో థంబ్ పెట్టండి. ఓకే, మిగిలిన ఫింగర్స్ ని ఇలా కర్ల్ చేయండి. ఈ పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎటు ఉంటుంది, లోపలికి ఉంటుంది. ఈ పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎటు ఉంటుందమ్మా, లోపలికి ఉంటుంది. ఓకే, సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉంటుంది లోపలికి. ఓకే, లెంగ్త్ ఆఫ్ ది ఎలిమెంట్ కూడా లోపలికే ఉందమ్మా. చూడండి, పాత్ ఇలా కన్సిడర్ చేసాం, పాత్ ఇలా కన్సిడర్ చేసామమ్మా, ఇలా కన్సిడర్ చేసాం, పాత్ ఇలా వెళ్తున్నట్టు కన్సిడర్ చేసాం. సో ఈ పాయింట్ దగ్గర లెంగ్త్ ఆఫ్ ది ఎలిమెంట్ ఎటు ఉందా, ఇటే ఉంది టాంజెన్షియల్ గా. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎటు ఉంది, ఇదిగోండి థంబ్, ఇదిగోండి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ డింగ్ డింగ్ డింగ్. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇదే డైరెక్షన్ లో ఉంది లోపలికి. ఓకే, ఎలిమెంట్ కూడా ఇదే డైరెక్షన్ లో ఉంది. కాబట్టి థీటా వాల్యూ ఏమవుతుందమ్మా, 0 అవుతుంది. ది యాంగిల్ బిట్వీన్ బి బార్ అండ్ డిఎల్ బార్ ఇస్ 0 అండ్ హెన్స్ కాస్ థీటా ఈక్వల్ టు 1. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపలికే ఉందమ్మా. ఓకే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు కరెంట్ క్యారియింగ్ కండక్టర్. దాని డైరెక్షన్ ఎలా చూస్తామంటే ఏం లేదమ్మా, కరెంట్ క్యారియింగ్ కండక్టర్ లో కరెంట్ ఏ డైరెక్షన్ లో ఉందో ఆ డైరెక్షన్ లో థంబ్ పెట్టండి. మిగిలిన ఫింగర్స్ ని ఇలా కర్ల్ చేయండి. ఆ పాయింట్ దగ్గర ఫింగర్స్ ఎటు కర్ల్ అవుతున్నాయి, లోపలికి కర్ల్ అవుతున్నాయి, కాబట్టి లోపలికి ఉంటుంది. అదే ఇక్కడ అడిగారు అనుకోండి, అటు కర్ల్ అవుతుంది, సో ఇలా ఉంటుంది. ఈ పాయింట్ దగ్గర అనుకోండి, ఇలా కర్ల్ అవుతుంది, కాబట్టి ఇలా ఉంటుంది. ఓకే, అది రైట్ హ్యాండ్ థంబ్ రూల్ నుంచి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ చూస్తాం. అది ఈ పాయింట్ దగ్గర లోపలికి ఉంది, డిఎల్ కూడా లోపలికే ఉంది, డిఎల్ కూడా ఇక్కడ లోపలికి ఉంది ఇలా. సో లోపలికే ఉంది. రెండిటికి మధ్యలో యాంగిల్ 0, రెండిటికి మధ్యలో యాంగిల్ 0. కాబట్టి కాస్ థీటా వాల్యూ 1 అవుతుందమ్మా. థీటా 0 కాబట్టి కాస్ థీటా 1 అవుతుంది. కాబట్టి ఈక్వేషన్ మనం ఎలా రాయొచ్చు, ఇంటిగ్రల్ బిడిఎల్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఐ. కాస్ థీటా రాయక్కర్లే ఇంకా. ఓకే, అంతే కదమ్మా. ఈ సర్కిల్, ఈ కరెంట్ క్యారింగ్ కండక్టర్ నుంచి ఈ సర్కిల్ మీద ప్రతి పాయింట్ ఈక్వల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. కాబట్టి బి యొక్క మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ గా ఉంటుంది. ఇక్కడ బి యొక్క మ్యాగ్నిట్యూడే కదమ్మా, ఇక్కడ వెక్టర్ రాసాం, ఇక్కడ వచ్చినప్పుడు మ్యాగ్నిట్యూడే మిగిలింది కదా. సో బి యొక్క మ్యాగ్నిట్యూడ్ ఈ సర్కిల్ మీద ప్రతి పాయింట్ దగ్గర సేమ్. అట్ ఆల్ పాయింట్స్ ఆన్ ది సర్కిల్ బి ఈస్ కాన్స్టెంట్. ఓకే, బై బి అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి కాన్స్టెంట్. ఓకే అమ్మా, కాబట్టి మనం బి బయట రాసేచ్చు, ఇంటిగ్రేషన్ బయట. సో బి ఆఫ్ ఇంటిగ్రల్ డిఎల్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఐ. ఇంటిగ్రల్ డిఎల్ అంటే ఇదిగోండి, ఇటువంటి డిఎల్స్ ఈ చుట్టూరు కన్సిడర్ చేయాలి. సో దాని మొత్తం ఇంటిగ్రేషన్ తీసుకుంటే మనకి ఏమొస్తుందమ్మా, లెంగ్త్ ఆఫ్ ది సర్కిల్ వస్తుంది. డిఎల్ అంటే లెంగ్త్ ఆఫ్ దిస్ ఎలిమెంట్, ఇంటిగ్రల్ డిఎల్ అంటే లెంగ్త్ ఆఫ్ దిస్ సర్కిల్. ఓకే అమ్మా, డిఎల్ అంటే లెంగ్త్ ఆఫ్ దిస్ స్మాల్ ఎలిమెంట్. ఇక్కడ డిఎల్ కదా, మనకున్నది ఏంటి, ఇంటిగ్రల్ డిఎల్. ఇంటిగ్రల్ డిఎల్ అంటే లెంగ్త్ ఆఫ్ ది సర్కిల్. లెంగ్త్ ఆఫ్ ది సర్కిల్ దేనికి ఈక్వల్ అమ్మా, 2πr. లెంగ్త్ అంటే సర్కంఫరెన్స్. సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ ఎవరికి ఈక్వల్, 2πr కి ఈక్వల్. దేర్ఫోర్ b ఇంటూ 2πr ఈక్వల్ టు మ్యూ నాట్ ఐ. దీని నుంచి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ b ఈక్వల్ టు మ్యూ నాట్ ఐ బై 2πr. అదే మనకు కావాల్సిన ఎక్స్ప్రెషన్ అమ్మా. ఓకేనా, అదే మనకు కావాల్సిన ఎక్స్ప్రెషన్. సో యాంపియర్స్ లా ఉపయోగించి చాలా 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 సింపుల్ గా మనం ఈ ఇన్ఫినిట్ లెంగ్త్ ఉన్న కరెంట్ క్యారియింగ్ కండక్టర్ వల్ల ఈ P అనే పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది అనేది క్యాల్కులేట్ చేస్తాం అమ్మా.
ఎంత ఉంటుంది? μ0I/2πr. ఓకే అమ్మా, పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాసుకోండి.